నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే, జనులారా గమనిస్తున్నారా, ఒక్కడిని ఎదుర్కోవడానికి ఎంతమంది వీణావాణిలను మోగిస్తున్నారో గమనించారా? ఈరోజు మీకు అర్థమయ్యే ఉంటుంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించి ఒక మహిళ చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు మనం కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోలో మాత్రం నేను ఒక 5 పాయింట్లు అయితే మీ దగ్గరకు తీసుకొచ్చా. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ జనసేన ఎమ్మెల్యేది కనుక తప్పు అనుకుంటే అతనిదే తప్పు అని చెప్పండి. ఒకవేళ ఈ మహిళది తప్పు అనుకున్నారనుకోండి, ఈ మహిళదే తప్పు అని చెప్పండి. లేదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏంటండి ఇంత అరాచకం రాష్ట్రంలో జరుగుతుంటే మీరు ఇంకా సంక్షేమం అభివృద్ధి అని చెప్పి అట్లాగే ఉంటారా? ఇప్పటికైనా అప్పుడు ఏ విధంగా శపథం చేశారో 2024 ఎన్నికల్లో నేను గెలవకపోతే నా పార్టీ జనసేన పార్టీ కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని మీరు ఏ విధంగా అన్నారో సేమ్ ఇప్పుడు అదే విధంగా మీరు ఇటువంటి పనులు చేస్తే, మీ తాట తీయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని ఎప్పుడు చెప్తారండి అని అంటారా అనేది మీ ఇష్టం. మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పాపం ఆ మహిళ పేరు వీణావాణి అట. ఆ వీణ ఆ వాణిని శృతి తప్పి వాయించింది. ఏ విధంగా అంటే ఆమెని బలవంతంగా కారులో ఎక్కించారంట. మరి అప్పుడు అరవాలి కదా, ఆమె ఎందుకు అరవలేదు? ఒకసారి ఆలోచించండి. బలవంతంగా కారు ఎక్కించారట ఒక పాయింట్ అయితే, ఇంకో పాయింట్ ఏంటో తెలుసా? కారులోనే అత్యాచారం చేశారంట. మరి అప్పుడైనా అరవాలి కదా. పాపం కారులో అరిచినా కూడా వినపడలేదేమో అనుకోవచ్చు. ఎక్కడో ఒక చీకటి ప్రదేశానికి తీసుకెళ్లారంట. పోనీ అక్కడైనా ఆవిడ దిగి ఏంటి ఇక్కడ తీసుకొచ్చారో అని అడిగిందంట. అయినా సరే అంట అక్కడ కూడా అరవలేదంట. మరి అక్కడ ఒప్పుకున్నట్టా పోనీ పక్కన పెడదాం. అప్పుడు కూడా ఆవిడికి పాపం మనం ప్లస్గానే మాట్లాడదాం. సాదా వ్యక్తి అని చాలా మంది చెప్తున్న మాట. మరి అటువంటి వ్యక్తులకి నువ్వెందుకు ఇచ్చావమ్మా గిఫ్ట్లు? ఎమ్మెల్యే కదా, మనం ఏం చేసినా సరే మొత్తం అందులో కొట్టుకుపోద్దలే అనుకున్నావా ఏంటి? నీ స్వార్థం కోసం అప్పుడు ఆయనకి దగ్గర అయ్యో, ఇప్పుడు ఏ స్వార్థం కోసం బయటకు వచ్చావు? ఒకసారి చెప్పమ్మా. తప్పంతా నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా ఈ విధంగా బయటకు రావటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోండి. ఇక రెండో పాయింట్, అంత ఇష్టం లేనప్పుడు 18 నెలలుగా ఈ అరవ శ్రీధర్ నిన్ను వేధిస్తున్నప్పుడు అమ్మా ఆ నవ్వుతూ దిగిన ఫోటోలు ఏంటమ్మా? ఎందుకు నవ్వుతూ దిగావు? నీకు ఇష్టం లేకుండానే నవ్వుతూ దిగావా ఫోటోలు? ఒకసారి చెప్పమ్మా. అంటే మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు, మీతో సఖ్యతగా ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటారా? మీకు ఎవరైనా కొద్దిగా వెనక సపోర్ట్ ఇచ్చి బయటకు లాగేయండి, వాళ్ళ జీవితాలు బయటకు తీసుకురండి అంటే అప్పుడు మాత్రం బయటకు తీస్తారా? ఏమిటమ్మా ఇది? ఒకసారి ఆలోచించండి అమ్మా. మీకు ఇష్టమైతే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఒకలాగా. అక్షరాల 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు లేనయ్యా, ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కడుపు వచ్చిపోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. సాయంత్రం లోపు ఇస్తానన్నాడు. సాయంత్రం లోపు ఇవ్వకపోతే 18 నెలల్లో 5 సార్లు అబార్షన్లు అన్నారు కదమ్మా. ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ సారి అబార్షన్ చేయించినప్పుడు ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఇదే విధంగా మీడియా ముందుకు రావాలి కదమ్మా. మరి ఎందుకు రాలేదమ్మా? అప్పుడు మా భర్తని అట్లాగే నా బిడ్డని చంపేస్తానన్నారు, బెదిరించారు అన్నారు కదా. మరి అప్పుడు భయపడ్డారు. మరి ఇప్పుడు 5 సార్లు ఇలా జరిగేసరికి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? అంటే అప్పుడు మీ వెనకాల ఎవరూ లేరా, లేకపోతే ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చెప్పండి. దీనికి కూడా ఆన్సర్, ఈ ప్రశ్నలకు కూడా ఆన్సర్ ఇవ్వాలి కదా. స్కార్ఫుల్ కట్టేసుకొని ఎవరికి కనపడకూడదు అన్న ఉద్దేశంతో మీ టీవీల ముందుకు వచ్చేసి జనసేన పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అది తెలియకుండా మీకు విషయం తెలుసా? మీరే ఇబ్బంది పడుతున్నారు. జనసేన పార్టీ జోలికి వెళ్తున్నారు. వ్యక్తిగత విషయాలను పార్టీ మీద చల్లే ప్రయత్నాలు ఎంత చీప్గా, వై దిస్ చీప్ ట్రిక్స్ అనేది చాలా మంది చెప్పుకుంటున్న మాట. 25 కోట్లు ఎందుకు ఇవ్వాలమ్మా నీకు? నీకు ఇష్టం లేదు కదా, అసలు అతను అంత ఇబ్బంది పెడుతున్నాడు కదా, మీడియా ముందుకు వచ్చావు. మరి 25 కోట్లు కావాలని ఎవరిని డిమాండ్ చేస్తున్నావు? అసలు 25 కోట్లు నీకు ఎందుకు అవసరం? సాక్ష్యాలతో సహా ఉన్నాయి, అవి కూడా ప్లే చేస్తాం చూద్దువు గాని. మరి
నువ్వు పనిచేస్తున్న దగ్గర 3 కోట్ల రూపాయల స్కామ్ బయటకు వచ్చింది. మరి నీ మాటలు ఎలా నమ్ముతారు ఎవరైనా? ఒకసారి ఆలోచించమ్మా. పెళ్లి చేసుకుంటానని మోసం చేశారా? ఆల్రెడీ భర్త దగ్గర ఉంటున్నాను, నాకు బిడ్డ ఉంటున్నాడు అని అన్నావు. పెళ్లి చేసుకుంటానని ఎలా అంటారు? విడాకులు ఇచ్చేయమని అంటున్నారా? మరి నీ భర్తే సార్ నాకు న్యాయం చేయండి సార్ అని జనసేన నాయకుల దగ్గరికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు, కావాలంటే వినండి. ఇక మిగతా వాళ్ళకి వద్దాం. ఇట్లా ముఖవారపల్లిగా ఈ మాదిరిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు. పరిచయం అయిన తర్వాత నా బిడ్డను తీసుకుంటాను వాళ్ళు ఈ మాదిరిగా దీనికి సర్పంచ్గా చేసినారు. సర్పంచ్గా చేసిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యేగా వాళ్ళే చేసినారు. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తా ఉండింది, సాయం కోసం వస్తా ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకి ఏమి తెలీదు, నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు, అంత బుద్ధివంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు లేడు. వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికల్లా ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి, టార్చర్ లోపల ఈ నైట్ పూట్ల కూడా మా ఇంటికి వస్తా ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్లు చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్లు చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేసినాం, 2 గంటలప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో, రైల్వే కోడూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్లు చేస్తాను. నిద్రలే, మాకు తెల్లవారుదులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని మరి టార్చర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటకు తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాది, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, దాన్ని ఎట్లా పోయాలని మేము ఆలోచన చేసినాము. కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమనం అయిపోయినాము. అసలు అది ఎట్లా పుట్టిందో ఎట్లా తెలీదో, దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది, అది లేదని టార్చర్ పెట్టి మా బిడ్డను అన్యాయం చేసేసింది. అన్యాయం చేసి బయటికి తీసి లాగాలా, ఇది ఎట్లా, దాని వెనకలు ఎవరుండారు, ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు. వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే బయట ఎవరన్నా ఉండి దాన్ని టార్చర్ పెడుతున్నారా, అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను గప్పు పట్టించింది. వాళ్ళలో ఉంచి బయటకు తీయాలా, చెడ్డ పేరు రావాలా, వాడు బాగుపడుతున్నాడు వాడిని బయటకు తీయాలని చెప్పి నా బిడ్డను నాశనం చేసింది. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, దాటేసిన తర్వాత బోడి మల్లన్న. మీ గెలుపుకి కారణమైన వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఈ అరవ శ్రీధర్కి సంబంధించి ఇంకా యాక్షన్ తీసుకోలేదేంటి, ఇంకా యాక్షన్ తీసుకోలేదంటే అని రకరకాలుగా మాట్లాడుతున్నారే. యాక్షన్ తీసుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. అందరిలాగా ఏదో ఆరోపణలు వచ్చేసాయి కదా తీసేద్దాం అనేది ఒకప్పుడు జనసేన అధ్యక్షులు. ఇప్పుడు అలా కాదు, ప్రతిదీ ఆచి తూచే. ఆరోపణ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని తీరుతారు. కాకపోతే అసలు ఇది మామూలు విషయం కాదు. 1 చూస్తారు, 2 చూస్తారు, ఇక పోయే వరకు ఇవేనా? ఇంకా జరుగుతాయా ఇలాంటి? ఒక్కడి గురించి ఇంత కుట్రలు పన్నుతారా? కాబట్టి దీని మీద ఈసారి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ ఫోకస్ పెట్టి తీరతారు అనేది చాలా మంది చెప్పుకుంటున్న మాట. ఇక దీనికి అడ్డుకట్ట వేయకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు దేనికైనా దిగజారుతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చాలా మంది చెప్తున్న మాట. జర్నలిస్ట్ని ఎందుకు కొట్టావమ్మా? నువ్వు జర్నలిస్ట్ని ఎందుకు కొట్టావు? నువ్వు అమాయకురాల్లాగా స్కార్ఫ్ కట్టుకొని మాట్లాడుతున్నావు కదా, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి అండి. నువ్వు దేంతో కొడుతున్నావమ్మా? ఒక మగవాడిని పట్టుకొని దేంతో కొడుతున్నావు? నువ్వు అమాయకురాలంటే ఎవరు నమ్ముతారమ్మా? నువ్వు జనసేన ఈ శ్రీధర్కి సంబంధించిన విషయాలు బయటకు పెడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు. నీకు తెలియకుండా నువ్వే బజారు పడ్డావు. నీకు తెలియకుండా నీ వెనక ఉన్న వాళ్ళు చూసావా, వాళ్ళు బజార్లోకి పడ్డారు. నీకు విషయం తెలుసా? మీకు తెలియకుండా మీరే పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా కెలుక్కున్నారు. మీకు తెలియకుండా మీ జీవితాల్లోకి మళ్ళీ పాపం ఆయన పని ఆయన చేసుకుంటే మళ్ళీ అనవసరంగా ఆయన సీరియస్ అయ్యేలా చేసుకొని మళ్ళీ మీ పతనానికి మీరే నాంది పలుకున్నారు. ఓ పక్క ప్రతిపక్షం లేకపోయినా కూడా ప్రతిపక్ష హోదా కావాలనుకునే వాళ్ళు ఎప్పుడు జనసేన దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటే, పక్కలో మిత్రుల్లా ఉంటూ శత్రువులాగా ప్రవర్తిస్తున్న కొన్ని రకాల మిత్రులు ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ అసలు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే అర్హత ఏమిటి మీకు చెప్పండి? పవన్ కళ్యాణ్
కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తారా? ఆయన లేకపోతే మీరు అందరూ ఎక్కడ ఉండేవాళ్ళు? అసలు మీ ఛానల్స్ నడిచాయా? ఒకసారి చెప్పండి. ఆయన లేకపోతే మీరు ఉండేవాళ్ళ? మళ్ళీ గతంలో ఉన్న పార్టీ వస్తే మీరందరూ ఎక్కడ ఉండేవాళ్ళు? ఇప్పుడు వెలుగెత్తి ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నారా? ఆయన గురించి మాట్లాడుతున్నారా మీరందరూ? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి చరిత్ర. ఇప్పుడేదో కాలగమనంలో గతం గడిచిపోయింది కదా అని చెప్పి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఆయన్ని ప్రశ్నించొద్దు. దయచేసి ఆయన్ని ప్రశ్నించొద్దు. ఆయన యాక్షన్ తీసుకుంటారు. మిత్రులు అంటున్నారు, శత్రువుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇక జనసేన వాళ్ళ దగ్గరికి వద్దాం. అసలు ఆయన ఏం చెప్పారు? 6 నెలల క్రితం ఏం చెప్పారు? బీ అలర్ట్ అని చెప్పారు. నెక్స్ట్ 10 రోజుల క్రితం ఏం చెప్పారు? మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి చెప్తున్నారు, ఇలాంటివే బయటకు వస్తాయి, బీ అలర్ట్, ఇలాంటివే వస్తాయి, బీ అలర్ట్ అన్నారు. ఆయన కష్టాన్ని రోడ్డు మీదకి లాగకండి. ఎంత కష్టపడ్డారు అన్నది 2 కళ్ళతో మనిషి అన్నవాళ్ళు, ప్రాణం ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూశారు కదా ఎంత కష్టపడ్డారు. 10 ఏళ్ళు చెప్పండి ఎంత కష్టపడ్డారు. ఆయన కష్టాన్ని బూడిదలో పోస్తారా? ఒకసారి ఆలోచించండి జన సైనికులారా, మీరే ఆలోచించండి. ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని అసలు మీరు ఎవరో కూడా తెలియదు, అలాంటి వాళ్ళందరినీ మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేశారు. పార్టీకి గౌరవం తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ ఈ విధంగా ఆయన పేరు అసలు ఆ తమ్మునేల్స్ చూసారా? కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. కష్టపడ్డ వాళ్ళ అంటే జస్ట్ మనం ఆయన కష్టాన్ని చూసిన మనకే కళ్ళమ్మట నీళ్ళు వస్తుంటే ఆ పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడండి. ఒక్కసారి ఆలోచించండి. ఆ తమ్మునేల్స్ చూస్తే కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. అసలు నిజంగా అటువంటి తమ్మునేల్స్ పెట్టి అక్కడ తప్పు చేసింది వ్యక్తి, కానీ దేనికి ఆపాదిస్తున్నారండి? జనసేన పార్టీకి ఆపాదిస్తున్నారు. ఆ తప్పుని వ్యక్తిగతంగా తప్పు చేశారు, పార్టీకే ఆపాదిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చాలా మంది కోరుకుంటున్న మాట ఏంటో తెలుసా? మీరు చేసిన అభివృద్ధి చూడలేక, మీరు చేస్తున్న పనులు చూడలేక, మీ దగ్గర ఉన్న ఆ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు చాలా మంది ఇటువంటి కుట్రలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఇటువంటి సందర్భంలో అయినా రంగంలోకి దిగండి. ఇటువంటి వాటిని మీరు ఖండించి తీరుతారు, కాదని ఎవరు చెప్పట్లా. మీరు ఎంతసేపు మీ పార్టీ మీ పరిపాలనే కాదు, ఇటువంటి సంఘ విద్రోహ శక్తులను కూడా అణచివేసే పాత్ర మీరు తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళు ఈసారి ఇటువంటి వెనకాల ఉండి ఈ కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తగిన శిక్ష వెయ్యాలి. మొన్న కూడా ఈ గర్భిణీ స్త్రీని కాలుతో తన్నిన ఒక జనసేన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, పేరు జనసేన, ఆ తర్వాత అతను పనిచేసేది వైసీపీకి అన్న విషయం తెలిసి కూడా జస్ట్ నార్మల్గా వదిలేశారు. ఒక్కొక్కటి నెలకో అంశం వీళ్ళు బయటకు తీసుకొస్తున్నారు. అంటే మొన్న కూడా కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో చెప్పా, ఏమని? టార్గెట్ జనసేన అని కాదు, టార్గెట్ జనసేన. వాస్తవంగా చెప్పాలంటే అదే నిజమైంది. ఎందుకు అంటే ఆయన 6 నెలల క్రితమే చెప్పారు బీ అలర్ట్ అని, కానీ ఎవ్వరూ వినలా. కానీ ఇప్పుడు చూసారా, ఒక్కడైపోయాడు. జనసేన పార్టీ. నువ్వు వ్యక్తిగతంగా చేసిన తప్పుకి హైలైట్ అవుతుంది ఏంటో తెలుసా? 10 ఏళ్ల కష్టం హైలైట్ అవుతుంది. ఎంత చండాలంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇప్పటి నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి ఒక బాధ్యత గల పదవుల్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకోండి. అయితే కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సిన మాట ఏమిటి అంటే, ఈ మహిళలు ఉన్నారు చూసారా, వాళ్ళకి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్టుగా ఇటువంటి అందరూ కాదు, ఇలా కొంతమంది వాళ్ళకి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్న రీతిలో వాళ్ళకి ఇష్టమైతే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఒకలాగా ఇలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని ఈ జనసేన మీదకి వదులుతున్నారు. ఇంకా ముందు ఇలాంటి దాష్టికాలు ఎన్ని చూడాల్సి వస్తుందో. కనీసం ఆ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని గుర్తుపెట్టుకొని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి విషయాల్లో ఎవరూ కూడా వేలు పెట్టే ప్రయత్నాలు చెయ్యకండి అనేది చాలామంది చెప్పుకుంటున్న మాట. దయచేసి అలర్ట్గా ఉండండి అని చెప్పడం తప్ప చేయాల్సింది మీరే, జాగ్రత్తగా ఉండాల్సింది మీరే. ఆయన ఎన్నని చేస్తారు? ప్రజాపాలన చేస్తారా? పార్టీ పనులు చూసుకుంటారా? మిమ్మల్ని అందరినీ చూసుకుంటారా? మళ్ళీ మీ పర్సనల్ విషయాల్లోకి వస్తారా? మీ పర్సనల్ విషయాలు కూడా ఆయన సెక్యూరిటీ కేటాయించాలా? మీ పర్సనల్ కూడా మీకు నిఘా వ్యవస్థలను ఏమైనా ఏర్పాటు చేయాలా? ఒకసారి ఆలోచించుకోండి. మీకు మీరే భద్రత కల్పించుకోలేకపోతే ఇంకా ప్రజలకేం కల్పిస్తారు చెప్పండి? సాదా వ్యక్తి అని చాలామంది చెప్తున్న మాట. మరి అటువంటి వ్యక్తులకి నువ్వెందుకు ఇచ్చావమ్మా గిఫ్ట్లు? ఎమ్మెల్యే కదా, మనం ఏం చేసినా సరే మొత్తం అందులో కొట్టుకుపోద్దలే అనుకున్నావా ఏంటి? నీ స్వార్థం కోసం అప్పుడు ఆయనకి దగ్గర అయ్యో, ఇప్పుడు ఏ స్వార్థం కోసం బయటకు వచ్చావు? ఒకసారి చెప్పమ్మా. తప్పంతా నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా ఈ విధంగా బయటకు రావటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోండి. ఇక్కడ ఆయనది తప్ప అట్లా, ఆయనది కూడా తప్పే. ఎందుకు తప్పంటే ఆల్రెడీ ఒక బాధ్యత గల ఒక పదవిలో ఉన్నాము. అసలు ఎంతవరకు కరెక్ట్ ఇలా చేయటం అనేది ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎవరు సమర్థించట్లా, ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్పే.
తప్పే అనేది ఖచ్చితంగా చెప్పి తీరుతారు. కాకపోతే ప్రతిదానికి కొంత సమయం పడుతుంది కాబట్టి మాట్లాడండి. ఎవరు ఎన్ని మాట్లాడినా వాళ్ళందరి నోళ్ళకి ఖచ్చితంగా తాళం పడే రోజైతే దగ్గరలోనే ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన్ని ఏమన్నా అంటే ఒప్పుకుంటారు. పార్టీ కోసం కష్టపడిన నేతల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒప్పుకోరు. ఇంకో విషయం ఏంటంటే ఇలా తప్పులు చేసిన వాళ్ళని కూడా ఆయన సమర్థించరు. పార్టీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అనేది మనమే చూస్తుంటే ఆయనకు తెలియదు ఆ పార్టీ కష్టం ఏంటో. కాబట్టి ఈరోజు మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏమిటి అంటే అలర్ట్గా ఉండండి కాదు ఇక్కడ చెప్పాల్సింది. మీరు చేసే ప్రతి పనిలో ఆయన దృష్టిలో పెట్టుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన గురించి ఆలోచించుకోండి. మనం చిన్న తప్పు చేస్తే పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది అనేది. ఈ చిన్న అవకాశాన్ని చూసి పక్కన వాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో తెలుసా, ఏమంటున్నారో తెలుసా? గతానికి ఇప్పటికి తేడా ఏమిటి అని అడుగుతున్నారు. తేడా ఏంటి అంటే పని చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, పని చేయించుకున్న గ్రామీణ ప్రజల దగ్గరికి వెళ్ళండి, తేడా చెప్తారు. అలాంటి విషయాల దగ్గరికి వెళ్ళట్లా. ఇలాంటి విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియా అంతా జనసేన అని ఆ దరిద్రపు తంబునేల్స్ పెడుతుంటే నిజంగా ఎంత బాధాకరంగా ఉందంటే అంత బాధాకరంగా ఉంది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.